చాలాసార్లు వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నది ఏంటంటే తెలంగాణ విఠల్ అనే ఒక వ్యక్తి చాలా మేధావి, చాలా మెరిట్ స్టూడెంట్ అని చెప్పేసి నేను విన్నా. ఒక్కసారి మీ డిగ్రీల గురించి, మీరు చదివిన చదువు గురించి వినాలని నేను చాలా ఆశపడతా ఉన్నాను. అంటే నేను మేధావి అని నేను అనుకోనండి. ఇప్పుడు నాలో ఏమన్నా నచ్చితే మీరు పిలుచుకోవచ్చు, కానీ నేను మేధావిని కాదు. ఫస్ట్ ఓకే, నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి. నేను ఏ పార్టీ ఐడియాలజీలతో పనిచేసేటోడిని కాదు. తెలంగాణ హృదయం ఉన్నోడిని, తెలంగాణ అస్మితున్నోడిని, తెలంగాణ పిచ్చోడిని. ఒక రకంగా మా ఫాదర్ దగ్గర నుంచి మేము తరతరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. 3 తరాల నుంచి. ఎన్ని డిగ్రీలు చేశారండి? డిగ్రీలు ఏముందండి, ఒకటి నేను యాక్చువల్గా 10th క్లాస్ వరకు కొత్తగూడెం సింగరేణి స్కూల్లో చదువుకున్నా. ఇంటర్ ఎంపీసీ, ఆటోమేటిక్గా తర్వాత బీఎస్సీ ఎంపీసీ. నాది మ్యాథమెటికల్ బ్రెయిన్ కాదు, కాకపోతే అప్పుడున్న అవకాశంలో బీఎస్సీ ఎంపీసీ చదివి మంచిది అనుకున్నా. తర్వాత రొటీన్గా ఎంఎస్సీ మ్యాథ్స్ చదివేటప్పుడు నేను మ్యాథ్స్కి సెట్ కానని చెప్పి నేను పొలిటికల్ సైన్స్ కోర్స్ చేయాలనుకున్నా. కానీ ఉస్మానియాలో పొలిటికల్ సైన్స్ కోర్స్ చేయాలంటే నువ్వు డిగ్రీలో పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ యాడ్ కానీ ఉండాలి, ఏదో ఒక సబ్జెక్టు. అప్పుడు నాకు ఆర్ట్స్ కాలేజీలో చదవాలి, ఉస్మానియాలో చదవాలనే కోరికతో సైన్సెస్లో నాకు అంత టాలెంట్ లేదు. ఓపెన్గా చెప్పాలంటే నా బ్రెయిన్ అంతా కూడా సోషల్కి సంబంధించింది. చిన్నప్పటి నుంచి వార్తలు చదవడము, ఫాదర్ కూడా సామాజిక ఉద్యమాల్లో ఉండడంతో నాకు కొంచెం సోషల్ సైన్సెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. బట్ అప్పుడు నాకు ఎవరు గైడెన్స్ ఇవ్వలే కాబట్టి ఎంఎస్సీ మ్యాథ్స్ సెకండ్ ఇయర్లో అది విత్డ్రా చేసి నేను జర్నలిజం వైపు వచ్చా. జర్నలిజం ఎంట్రన్స్ రాస్తే 3rd ర్యాంక్ వచ్చింది. అప్పుడు 2000లో అప్పుడు పనిచేస్తున్నప్పుడే బీసీజే, ఎంసీజే, ఎంఫిల్ జర్నలిజంలో చేశాను. సన్ టీవీ వాళ్ళు మా క్యాంపస్ సెలక్షన్లో 150 మందిలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెడితే 2 సెలెక్ట్ అయ్యాము. అప్పుడు నా కెరీర్ తేజ టీవీ, సన్ టీవీ, జెమినీ టీవీలో స్టార్ట్ అయింది. తర్వాత నేను కొన్ని రోజులు మా టీవీ, జీటీవీలో రిపోర్టర్గా, కరస్పాండెంట్గా, న్యూస్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. ఆ తెలంగాణ ఉద్యమం క్యాంపస్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంతో పనిచేస్తూ అదృష్టవశాత్తు నాకు యునెస్కో వాళ్ళు టిఎన్ శేషన్ గారు కలిసి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు 2006లో. అంటే భారతదేశంలో పాలసీలు తయారు చేయాలంటే ఒక పార్లమెంటు సభ్యులు, ఒక అసెంబ్లీలే కాకుండా పౌర సమాజంలో వాళ్ళు కూడా పాలసీలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. పాలసీ తయారు చేసినప్పుడు సివిక్ సొసైటీ యొక్క అడ్వకసీ ఇంపార్టెంట్. పాలసీ ఏదైనా ఒకటేసారి ఇంప్లిమెంట్ చేయొద్దు, పైలట్ రీసెర్చ్ ఉండాలని చెప్పి హార్వర్డ్లో జాన్ ఎఫ్ కెనడీ స్కూల్ ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా స్కూల్ ఆఫ్ గవర్నెన్స్కి నెంబర్ 1 స్కూల్ అది. దాన్ని శేషన్ గారు తను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక 1 year కోర్స్ చేసే అవకాశం శేషన్ గారికి వచ్చిండే. శేషన్ గారు అక్కడ జాన్ ఎఫ్ కెనడీ స్కూల్లో చేసి వచ్చి భారతదేశంలో కూడా ఇలాంటి స్కూల్ ఒకటి ఉండాలని చెప్పి పూణేలో 2006లో యునెస్కో సపోర్ట్ తోటి దాదాపు చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది, దాదాపు 40,000 మంది స్టూడెంట్స్, 23 ఇన్స్టిట్యూట్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కొన్ని కోట్ల రూపాయలు పక్కకు పెట్టి 40 మందిని సెలెక్ట్ చేశారు భారతదేశం మొత్తంలో. వాళ్ళు ఎంట్రన్స్ పెట్టి ఇంటర్వ్యూల ద్వారా. ఆ ఫస్ట్ బ్యాచ్లో నాకు కూడా పబ్లిక్ పాలసీలో గవర్నెన్స్ కోర్స్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు నేను జీటీవీలో పనిచేస్తున్న జాబ్ వదిలిపెట్టి నేను పాలసీ ఫ్రేమింగ్లో, పాలసీ రీసెర్చ్లో నేర్చుకోవాలనే కోరికతో వెళ్ళడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ బ్రెయిన్స్ మాకు లెక్చరర్గా ఉండేవాళ్ళు. మాకు ప్రతిరోజు 2 లెక్చరర్స్ వచ్చేవాళ్ళు, మార్నింగ్ ఒకళ్ళు, ఈవినింగ్ ఒకళ్ళు. అద్వానీ గారి దగ్గర నుంచి, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి, టిఎన్ శేషన్, అంటే అన్ని పార్టీలో ఉన్న ప్రముఖమైన రాజకీయ నాయకులు వచ్చేవాళ్ళు. మాకు పాలసీ మేకింగ్లో ఇన్వాల్వ్ అయిన ప్లానింగ్ కమిషన్ దగ్గర నుంచి, ఆర్థిక శాస్త్రవేత్తల దగ్గర నుంచి, వరల్డ్ బ్యాంక్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి, ప్రజా జీవితంలో ఉన్న ఉద్యమకారుల దగ్గర నుంచి దాదాపు మేము 1 year ఫుల్ టైం రెసిడెన్షియల్ కోర్స్ చేయడం వల్ల ప్రభుత్వ పాలన అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏమిటి, చట్టాలు ఎవరు తయారు చేయాలి, చట్టాల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి, సివిక్ సొసైటీ మేలుకొల్పుగా ఉండాలి, విజిల్ బౌలర్స్ ఉండాలని మేము నేర్చుకున్నాం. అదే నాలెడ్జీ తోటి మేము తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు మంచి పని చేసినప్పుడు సపోర్ట్ చేసినాం, కేసీఆర్ గారు తప్పు చేసినప్పుడు ప్రశ్నించినాం. ఇప్పుడు నేను మొన్నటిదాకా కేసీఆర్ గారు తప్పు చేస్తే ప్రశ్నిస్తే నన్ను అందరు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తుంటే నన్ను కేసీఆర్కి అమ్ముడు పోయారు అన్నారు. గతంలో నన్ను కేసీఆర్ గారు ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పుడు బండి సంజయ్ గారు నన్ను జైల్లో ఉన్నప్పుడు కాపాడారు. అప్పుడు బండి సంజయ్ గారు మాకు దగ్గర బంధువు, బండి సంజయ్ గారు నాకు కోట్ల రూపాయలు ఇచ్చారు. అప్పుడు నేను బీజేపీ ఏజెంట్ అన్నారు. నేను బీజేపీ పార్టీ కాదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, ఏ పార్టీ కాదు, నేను తెలంగాణ వాదిని, నికార్సైన తెలంగాణ ఉద్యమ కుటుంబంలో పుట్టినాం. తెలంగాణ భూమిపుత్రులకు అన్యాయం జరిగిన ప్రతిసారి మా వంతుగా మాకున్న లిమిటేషన్లో మేము ప్రశ్నిస్తాం. ఈ రోజుల్లో యథార్థవాది లోక విరోధి, నిజం చెప్తే ఎవరికి నచ్చదు. ఇప్పుడు విఠల్ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే విఠల్ కాంగ్రెస్కి అమ్ముడు, బీజేపీకి అమ్ముడు పోయిండు, లేకపోతే బీఆర్ఎస్కి అమ్ముడు పోయిండు అంటారు. బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు అంటారు.
నాకు కష్టంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు ప్రెస్ క్లబ్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు విటల్ మీద చేయి పడితే తడాకా చూస్తారు, రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, బండి సంజయ్ గారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో నన్ను టీఆర్ఎస్ కంటగడుతున్నారు. మీరు ఏ పార్టీ కంటగట్టినా నాకేం ప్రాబ్లం లేదు, నా మనసుకు తెలుసు నేను తెలంగాణ వాదిని, మీరు ఎన్ని రంగులేసినా. కానీ విఠల్ గారికి ఇన్ని స్కిల్స్, ఇంత జ్ఞానం, ఈ నాలెడ్జ్ అంతా కూడా ఒక ఎంటర్ప్రెనర్ వైపు, ఒక బిజినెస్ మ్యాన్ వైపు, ఒక మంచి రాజకీయవేత్త వైపు, రాజకీయ నాయకుడుగానో ఎటువైపు కాకుండా అంటే యుద్ధం చేయాలి, ఉద్యమాలు చేయాలి, పోరాటం చేయాలి, జీవితమే పోరాటం కాకూడదు. ఎందుకు మీరు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్ కానీ, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కానీ, సక్సెస్ఫుల్ ఒక రాజకీయ నాయకుడిగా కానీ ఎందుకు కాలేకపోయారు అని అంటే? ఎవరికైనా జీవితంలో త్యాగాలు చేయాలి, లేకపోతే పోరాటాలు చేయాలి అనేది ఎవరికి ఉండదు. ఇప్పుడున్న జనరేషన్లో నిజాలు మాట్లాడుకుంటే మనం అట్లా చేయాలంటే పోయి నక్సలైట్లలో చేరటం. లేక మాకేమైందంటే నేను పుట్టిన కుటుంబము, మా నాన్నగారు మా పెదనాన్నగారు తెలంగాణ ఉద్యమ కుటుంబంలో పుట్టడము. సెకండ్ 2001లో నేను మొదటిసారి జైలుకి వెళ్ళినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చెంచల్గూడ జైల్లో నేను ఉన్నప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు. 3000 మంది విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు క్యాంపస్ నుంచి నన్ను చెంచల్గూడ నుంచి క్యాంపస్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. 2001లో తెలంగాణ అనే పదమే నిషేధిత పదము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే, దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్గా ఉండే. 2069 తర్వాత 2001లో తెలంగాణ తరపున జైలుకు పోయే అవకాశం నాతో పాటు 9 మంది మిత్రులకు వచ్చింది. మన షగ్గం శంకర్ గారు కావచ్చు, బండి రమేష్ గారు కావచ్చు, గోపాల్ కావచ్చు, విద్యాసాగర్ కావచ్చు, మేమందరం కూడా డిగ్రీలు అయిపోయి ఉన్నత చదువులు చదువుకొని ఈ యంగ్ జనరేషన్ లో బహుశా మీరే మొదటి వాళ్ళే ఉండొచ్చు. 69 తర్వాత మళ్ళీ మాదే మొదటికి తెలంగాణ ఉద్యమం జనరేషన్ మొత్తం. 2001 డిసెంబర్ 27, 2002 డిసెంబర్ 27 టీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలుపునిస్తే మేమందరం తెలంగాణ మీద ప్రేమతో, మాకేం టీఆర్ఎస్ కార్యకర్తలం కూడా కాదు, మాకు కొన్నిసార్లు కేసీఆర్ నచ్చేటోడు కూడా కాదు, కేసీఆర్ ఆఫీస్ కూడా మేమే వాళ్ళకి పెట్టినాం ఒకసారి. మాకు తెలంగాణ మీద ప్రేమతో మేము పోయినాం. అందరూ కూడా సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావాలి, లేదా గ్రూప్ 1 ప్రిపేర్ కావాలని ఎన్నో ఆశలతో క్యాంపస్కి వచ్చిన వాళ్ళం. కానీ ఆ రోజు మా ఇన్సిడెంట్ వల్ల తెలంగాణ సమాజం, చంద్రబాబు నాయుడు ఉక్కు పాదంతో చేయాలని చూసిండు. తెలంగాణ మొత్తంలో ఒకటే ఒక ఇన్సిడెంట్ క్యాంపస్లో జరిగింది, ఇక్కడ జరగలే. మళ్ళీ ఎవరు ఏ రాజకీయ నాయకులు అరెస్ట్ కాలేదు, మేమే అరెస్ట్ అయినా, మేమే జైలుకి వెళ్ళాం. 9 రోజులు ఒకసారి, 19 రోజులు ఒకసారి ఉన్నాం. ఆ 9 మందిని ఊరేగింపు తీసుకొచ్చినప్పుడు నేను అప్పటికి తేజ టీవీలో క్యాంపస్ సెలక్షన్లో ట్రైనీ రిపోర్టర్కి సెలెక్ట్ అయినా. అసలు అప్పట్లో ఈటీవీ తేజ రెండే ఉండేవి. నాకు ఒక క్వాలిస్ కారు, ఒక అసిస్టెంట్, ఒక కెమెరామ్యాను. నేను క్యాంపస్లోకి వస్తే మా వీసీ కూడా నమస్తే పెట్టేటోడు. 2001లో శాటిలైట్ ఛానల్ అంటే అప్పుడు బషీర్బాగ్ ఇన్సిడెంట్ తర్వాత అసలు ఒక సూపర్ ఇమేజ్ ఉంటుండే తేజ టీవీ రిపోర్టర్, ఈటీవీ రిపోర్టర్. అలాంటి ఇమేజ్ ఉన్న జాబ్ కూడా ఎందుకు వదిలేసిన అంటే చెంచల్గూడ నుంచి క్యాంపస్ వరకు భుజాల మీద ఎత్తుకొని మమ్మల్ని ఊరేగించుకుంటూ వచ్చి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు బాంబులకి, పళ్ళాలు కొట్టుకుంటూ అమ్మాయిలు రాత్రి 7 గంటలకు 8 గంటలకు మేము జైలు నుంచి బయటకు వస్తే ఆ ములాఖత్తు అదంతా ఈవినింగ్ పంపిస్తారు కదా, అర్ధరాత్రి 12 అయింది మాకు క్యాంపస్ వచ్చేసరికి. లేడీస్ హాస్టల్లోంచి 100 మంది అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు ఎవరికి? తెలంగాణ కోసం ఒక విద్యార్థులు పోరాడితే మమ్మల్ని ఆ రోజే నాకు అనిపించింది, అరే ప్రజల కోసం పనిచేస్తే ఇంత గొప్పగా ఆదరిస్తారా అని. దాంతో నేను తేజ టీవీ జాబ్ రిజైన్ చేసింది. అంటే మేము జైలుకి వెళ్తే జైలు అని 69 ఉద్యమంలో చూసినాం, కానీ ఈరోజు మేము నిజంగా జైలుకి వెళ్తే ప్రజలు ఇంత ఆదరిస్తారా? జైల్లో కూడా మాకేమీ అవమానాలు ఎదురుగాలే. జైల్లో ఉన్న ఖైదీలు కూడా వీళ్ళు తెలంగాణ కోసం వచ్చిరని చప్పట్లు కొట్టిరు. జైలర్ కూడా మాకు స్పెషల్ ఫుడ్ పెట్టిండు. అంటే ప్రజల కోసం పనిచేసే ఒక నిజమైన త్యాగం కోసం వెళ్తే ఇంత ఉంటుందా? మేము ఎక్కడన్నా బస్ స్టాండ్లోనో బస్ స్టాప్లోనో నిలబెడితే అన్న ఆ రోజు మీరు చేసిన ఇన్సిడెంట్తో మేము కూడా నేర్చుకున్నామంటారు. అంటే మనం త్యాగం చేస్తే ప్రజలు ఇంత గొప్పగా ఆదరిస్తారు అనేది సినిమాలలోనూ స్వాతంత్రోద్యమంలోనూ చూస్తాం. కానీ స్వాతంత్రోద్యమంలో పాల్గొనే అవకాశం మాకు దొరకలే. కానీ తెలంగాణ నిజమైన ఉద్యమంలో 2001 నుంచి 2009 వరకు పునాది రాళ్ళం. ఆ 9 మంది పేర్లు ఎవరికి తెలియదు. నేను జర్నలిజంలో ఉండబట్టి నా గురించి తెలుసు. కానీ మేము విద్యార్థులం కాకుండా ఇంకో 14 మంది వెళ్ళారు. రామకృష్ణ అని మా మిత్రుడు చనిపోయాడు పాపం. ఇప్పటికి కూడా చాలామంది అసలు అడ్రస్లు కూడా లేవు. పునాది రాళ్ళు. ఆ రోజు కనుక 2001లో మేము జైలుకి వెళ్ళకపోతే టీఆర్ఎస్ పార్టీ అనేది ఎలివేషనే లేదు. అది మేము ఇంత అన్నా కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మా మీద డైరెక్ట్ పాత వాళ్ళు ఎవరు అడగలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ రోజు మేము చేసిన త్యాగాల వల్ల 2001 నుంచి 2004 వరకు మా విద్యార్థులు చేసిన త్యాగంతో టీఆర్ఎస్ పార్టీ 3 నెలల కాలంలోనే 1600 ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలుచుకుంది. ఎన్టీఆర్ గారికి 9 నెలల సమయం పట్టింది. అంటే విద్యార్థుల త్యాగాల పునాదుల మీద మరో స్వాతంత్రోద్యమాన్ని చూసినాం. కాబట్టి జాబ్ చేస్తే ₹1,00,000 2 లక్షలు శాలరీ వస్తాయి. కానీ ఉద్యమం చేస్తే 4 కోట్ల మంది ప్రజలు మనని ఇయ్యాలా. నేను పెట్టుకున్న పేరు కాదు, నా పేరు వనిగండ్ల విఠల్.
మా అమ్మ నాన్న పెట్టింది. నేను ఉద్యమంలో ఉన్నా కాబట్టి అందరూ తెలంగాణ విఠల్ అనేటోళ్ళు. గతంలో ఒక ఆయన ఉద్యోగాల సంఘాల విఠల్ అన్న పేరు కూడా తెలంగాణ విఠల్ అని ఉండే, కానీ ఆయన ఉద్యోగాల సంఘాల విఠలు ఇప్పుడు బీజేపీ విఠల్ అంటారు. కానీ నాకు ఆ రోజు 2001లో తెలంగాణ విఠల్ అన్న వాళ్ళు ఇప్పటికీ అదే పెద్ద బిరుదు ఇచ్చారు. ఈ 25 సంవత్సరాల్లో 24 సంవత్సరాల్లో అప్పుడు ఈ జనరేషన్లో బహుశా మీదే మొదటి అరెస్ట్ కదా. ఇటుపక్క తెలంగాణలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా మీరు కనిపించలేదా? లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కనిపించలేదా? బీజేపీలో అటువంటి అప్పట్లో ఉన్న బండి సంజయ్ గారికి కనిపించలేదా? ఎందుకు మీకు రాజకీయంగా మీరు పనికిరానని ఏ రకంగా అనుకుంటారు? మీరు చదివిన చదువులు, మీ స్కిల్స్, మీ పోరాట శైలి, ఎవ్రీథింగ్ యు ఆర్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. బట్ స్టిల్ ఎక్కడ ఆ ఫ్రేమ్లో ఎందుకు సెట్ అవ్వలేకపోయారు? ఇప్పుడు ఓపెన్గా చెప్దాం, ఎవరేమనుకున్నా నా మనసులో ఉన్నది చెప్తున్నా. మా ఇంటికి మా నాన్నగారు చిన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు జలగం వెంగళరావు గారు మా ఇంటికి సీఎంగా వచ్చిన సందర్భం ఉంది. మా నాన్నగారి మీద అటాక్ జరిగినప్పుడు 30 మంది పోలీస్ ప్రొటెక్షన్ మా ఊర్లో 1 year ఉన్నారు. నాయకులు అంటే మాకు ఒక బోడెపూడి వెంకటేశ్వరరావు గారు, ఒక కామ్రేడ్ విఠలరావు గారు మా ఖమ్మం ఫస్ట్ ఎంపీ. మా ఖమ్మంలో చిర్రావుల లక్ష్మీనరసయ్య గారు అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ ఉండే. 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు ఆయన పంచిపెట్టిండు. వాళ్ళ పిల్లలకి ఇలా ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేవు. అంటే మేము చూసిన రాజకీయ నాయకత్వం అంటే ప్రజల కోసం పనిచేయడము, త్యాగం చేయడము, క్యారెక్టర్ కలిగి ఉండడము. మంచో చెడో నేను బీసీజే, ఎంసీజే, ఎంఫిల్, ఇంటర్నేషనల్ డిగ్రీ చదువుకున్నాక ఈ భారతదేశంలో పాలసీ ఎవరు తయారు చేస్తారు, ఈ భారతదేశాన్ని నడిపే నాయకులతోటి స్వయంగా క్లాసులు విన్నాం. అద్వానీ గారితో, పెద్ద పెద్ద వాళ్ళతో, శరద్ పవార్ గారితో. నాయకులు అంటే ఎవరు అనేది మేము ప్రత్యక్షంగా చూసినప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారు, మేము ఢిల్లీలో తెలంగాణ ఉద్యమం కోసం చేస్తున్నప్పుడు మాకు కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేదు. జార్జ్ ఫెర్నాండెస్ గారు మమ్మల్ని పిలిచి 3 నెలలు ఆయన ఇంట్లో ప్రొటెక్షన్ ఇచ్చి అకామిడేషన్ ఇచ్చిండు. జార్జ్ ఫెర్నాండెస్ గారు ఇల్లు చూసినప్పుడు ఆయన కట్టుకోవడానికి బట్టలు, గవర్నమెంట్ క్వార్టర్స్ తప్ప ఏమీ లేవు. మహాశ్వేతాదేవి గారు, ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళు అందరూ, ఈవెన్ ఆయన యోగి గారు, ఆయన చనిపోయారు పెద్ద మనిషి, ఆయన పేరు స్వామి అగ్నివేష్, తెలంగాణ ఉద్యమానికి. అంటే నిజమైన నాయకుల్ని చూసినాం మేము. ఈ బ్రోకర్లు, లోఫర్లు, లంగాలు, లఫంగలు చూడలే. కేసీఆర్ విషయంలో కేసీఆర్ గారితో ఫస్ట్ టైం మీటింగ్ ఏర్పడ్డప్పుడే మాకు ఉస్మానియా విద్యార్థులకి కేసీఆర్ గారికి అర్థమైంది. కేసీఆర్ గారు అన్నారు, మీరు నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారా అన్నాం. మేము పొద్దున 8 గంటలకి కేసీఆర్ గారు ఇంటికి వెళ్తే మధ్యాహ్నం 12 గంటల వరకు మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేడు. క్యాంపస్లో డీసీ రెడ్డి మా మీద గుర్రాలు తొక్కిస్తున్నాడు, లాఠీచార్జ్ చేస్తున్నాడు అని మేము అందరు రాజకీయ నాయకులు కలవడానికి వెళ్ళినాం. ఇదే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గరికి వెళ్ళాం, అందరు ఫోన్లు చేశారు. కేసీఆర్ గారు మా ముందు ఫోన్ చేసి నేను అక్బరుద్దీన్ ఓవైసీతో మాట్లాడతా, రాజశేఖర రెడ్డితో మాట్లాడతా అని చెప్పారు. తర్వాత చూస్తే ఆ ఫోన్ కనెక్షనే లేదట, ఫోన్ కట్ అయ్యే చాలా రోజులైందట. కేసీఆర్ గారితో డిస్కషన్ అయినప్పుడు మాతో వాగ్వాదం జరిగింది. ఆయన నాకు 3 పుస్తకాలు ఇచ్చిండు, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని, ఎవరు ఆయన ప్రపంచ ఉద్యమాలు ఎట్లా జరుగుతున్నాయి గ్లోబలైజేషన్లో అని చెప్పి, ఫ్యూచర్ షాక్, వండర్ వరల్డ్ అని ఆయన అప్పుడు ప్రపంచ ఉద్యమాల మీద పుస్తకాలు తెప్పించాడు. నువ్వు ఖమ్మం కమ్యూనిస్ట్ లాగా మాట్లాడుతున్నావు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావు అని ఫస్ట్ మీటింగ్లోనే నాకు కేసీఆర్ గారు. మేము పొద్దున 8 గంటలకు వస్తే మధ్యాహ్నం 12 గంటల దాకా పడినోడు నువ్వేం నాయకుడు అయితే అని డైరెక్ట్ అడిగినాం కేసీఆర్ని. మా పిహెచ్డి స్కాలర్స్ అనేది నాయకుడు కాదు, ఇంకా తాగి పడుకున్నాడు అంటే ఆయన ముఖమంతా ఇట్లా ఎర్రగైపోయింది. అంటే మీరు నా ఇంటికి వచ్చి నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారా? వివేకానందులా సమాజం ఎట్లుంటే అట్లా వస్తారు, నేను రాజకీయాల్లో నేనేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డానా అని అన్నారు. 2 రైలు పట్టాలు. చాలామంది ఏమనుకుంటారు అంటే కేసీఆర్ గారు మమ్మల్ని పక్కకు పెట్టిండు, కేసీఆర్ గారు పదవులు ఇవ్వలే కాబట్టి అంటారు. కేసీఆర్ గారు రాజకీయ నాయకుడిగానే చూసినాను తప్ప మాకు రోల్ మోడల్గా ఏ రోజు చూడలే. కేసీఆర్ గారి ఆఫీసు 2001లో ఫస్ట్ పలగొట్టిందే నేను. ఈయన తాగి పడుకుంటాడు, ఈయన మా ఉద్యమానికి పనికొస్తాడని. పదవులు ఇవ్వకపోతానో వాళ్ళు పక్కకు పెడతానో రాలే. కేసీఆర్ గారు మంచి చేసినప్పుడు ఢిల్లీలో మొత్తం మూమెంట్ నడిపింది మేమే. ఇదే కేసీఆర్ గారు అమరణ దీక్ష చేసినప్పుడు జేఎన్యూలో ఢిల్లీ యూనివర్సిటీ పిల్లల్ని కూడగట్టింది మేము. వ్యక్తిలో బలాలు బలహీనతలు ఉండొచ్చు, మంచి పని చేసినప్పుడు మాకు ఆ రోజు కేసీఆర్ గారు తప్ప వేరే నాయకులు. మీ స్కిల్స్ ఇవన్నీ కూడా సక్సెస్కి ఎందుకు పనికి రాలేదు? సక్సెస్ అంటే మీ డెఫినేషన్ ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడడం అనేది నేను ఒప్పుకుంటా, హర్షించదగ్గ విషయాలే. కానీ సక్సెస్ అనే ఒక కోణాన్ని మీరైనా నేనైనా ఒకేలా కొలమానంలో చూస్తాం. అంటే ఎవరికైనా జీవితంలో ఆదర్శము, ఇప్పుడు మాకు కామ్రేడ్ విఠలరావు కోల్పోయాను అని ఇప్పుడు రోల్ మోడల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ప్రజా జీవితంలో ఉండాలంటే నాకు కామ్రేడ్ విఠలరావో, కామ్రేడ్ బోడెపూడి వెంకటేశ్వరరావో, లేకపోతే జలగం వెంగళరావు గారో, లేకపోతే మంచి వాళ్ళు ఆదర్శం ఉంటారు. ఈ రోజున్న రాజకీయాల్లో నేను చూసిన నాయకులలో
కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకే పరిమితమైన నాయకుడు. ఆయన విదేశాలకు పోలే, ఆయన వేరే స్టేట్ లీడర్స్తో ఎక్స్పోజ్ చేయలే. నాకు చిన్న వయసులోనే 25 సంవత్సరాలు జర్నలిజంలో పనిచేసిన, భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడితో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగిన వాళ్ళు, మాకు డైరెక్ట్ పబ్లిక్ పాఠాలు చెప్పిన వాళ్ళు. మాకు కేసీఆర్ గారు ఆదర్శ నాయకుడిగా కనపడలే. ఆయన ఉద్యమానికి ఎత్తుగడగా వాడుకున్నాం తప్ప నేను రోల్ మోడల్గా తీసుకోవాల్సిన సందర్భం రాలే. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకుందాం. రేవంత్ రెడ్డి గారు చదువుకున్న చదువు కానీ, రేవంత్ రెడ్డి గారు నాకు స్వయంగా పరిచయం. నేను ఆదర్శంగా తీసుకోవాలంటే నా తరం నాయకులు నాకన్నా ఎక్కువ త్యాగమూర్తులై ఉండాలి, ఎక్కువ త్యాగం గుణం ఉండాలి. ఇప్పుడు కోల్పోయినోడికి జేజేలు పలికే తెలంగాణ సమాజం, ఆస్తులున్నోడో, కాంట్రాక్టరో, బిల్డరో, 100 కోట్లు ఉన్నోడో, 1000 కోట్లు ఉన్నోడో మాకు ఇన్స్పైర్ కాదు. మాకు గుమ్మడి నర్సయ్య గారి ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇల్లందు ఎమ్మెల్యే మా పక్కనే కొత్తగూడెం 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి కూడా సైకిల్ మీద పోయి సొంత ఇల్లు లేనోడు ఇన్స్పిరేషన్. ఇప్పుడు జైలుకి వెళ్తే జైలు కొట్టిన వారసత్వం నుంచి వచ్చిన 69 ఉద్యమంలో మా పెదనాన్న గారు, మా బంధువులు కొలిశెట్టి రామదాస్ గారు సంవత్సరం పాటు జైళ్ళల్లో ఉంటే వాళ్ళని జైలు పలికినోరు. అంటే డిఎన్ఏలోనే ఉంటుంది వారసత్వం ఎవరిని తీసుకోవాలని. త్యాగం చేసినోడు నాయకుడు తప్ప దోచుకున్నోడు నాయకుడు కాదు. మన నాయకుడు మనకన్నా గొప్పగా కనపడాలి, మనకన్నా క్యారెక్టర్లో కానీ నాలెడ్జ్లో కానీ. మరి నా దురదృష్టం ఏంటంటే నేను సాహసం చేసిన నాయకులు అంతా బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లే ఉన్నారు. కాబట్టి అంటుంటే బహుశా అది కూడా నిజమే అనిపించింది. అంటే నా నాయకుడు నన్ను ఇన్స్పైర్ చేయాలి కదా. ఇప్పుడు నేను నేషనల్ వైడ్గా పనిచేయలేదు, జర్నలిస్ట్గా. నేను నా 20 ఏళ్ళు తెలంగాణ పరిధిలోనే ఇరుక్కున్నా. ఒకవేళ నేను ఢిల్లీలోనే అట్లనే ప్రమోద్ మహాజన్ గారు మాకు ఆఫర్ ఇచ్చారు మా స్కూల్కి వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసారు, మేము కోర్ టీంలో తీసుకుంటాం రండి అని. నా దురదృష్టం ఆయన కొన్ని రోజులకే చనిపోయారు. ఇప్పుడు అట్లనే జార్జ్ ఫెర్నాండెస్ గారు మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు, మా శ్వేతాదేవి గారు ఇన్స్పైర్ చేశారు. కానీ ఇక్కడ తెలంగాణలో మేము ఒక ఎమోషనల్గా తెలంగాణ అనే ఒక నెరేటివ్లో బిల్డ్ అయినప్పుడు ఎటు చూసినా అందుకని నేను చెప్తున్నది నా ఒక్కడికే కాదు, తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ డోల్ డ్రమ్స్లో ఎందుకుందంటే తెలంగాణ ప్రజలు అమాయకులు, తెలంగాణ క్యారెక్టర్లో చీటింగ్ ఉండదు, తెలంగాణ క్యారెక్టర్లో మోసం ఉండదు. కానీ తెలంగాణ రాజకీయం మొత్తం చీటర్స్ అవుతున్నారు. అందుకనే ఈ పెద్ద క్రైసిస్ ఏంటంటే మనకి దిక్కులేక కేసీఆరే నాయకుడైండు, దిక్కులేక రేవంత్ రెడ్డి నాయకుడైండు. కాబట్టి కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. నాలాంటోడు ఇంతమంది పరిచయాలు 25 సంవత్సరాల్లో రేపు రాబోయే తరానికి ఎవరు నాయకులు? పాస్పోర్ట్ బ్రోకర్లు నాయకులా? అమ్మాయిలను సప్లై చేసేటోళ్ళు నాయకులా? రియల్ ఎస్టేట్ మాఫియా నాయకులా? రియల్ ఎస్టేట్ బ్రోకర్లు నాయకులా? ప్రజల సొమ్ముతో 100 కోట్లు అయ్యే కాంట్రాక్ట్ 1000 కోట్లు చేసి కాంట్రాక్టర్లు నాయకులా? నాయకత్వంలో లోపం ఉంది, నాయకత్వంలో స్కేర్సిటీ ఉంది. అందుకనే చదువుకున్నోళ్ళు, మేధావులు, నిజాయితీ పరులు, సమర్థులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాం. మరి రేవంత్ రెడ్డి గారిని మనం ఇంత విమర్శించినా, కేసీఆర్ గారిని ఇంత విమర్శించినా మరి వాళ్ళే అన్ని రిస్క్ తీసుకొని వస్తున్నారు. వాళ్ళని మెచ్చుకోవాలి ఒక రకంగా. వాళ్ళకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో కావచ్చు, వాళ్ళకున్న ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్నా కూడా అంత రిస్క్ తీసుకుంటున్నారు. మరి అందుకనే భవిష్యత్తులో నాయకత్వంలోకి అందరు రావాలి. ఇవాళ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఢిల్లీలో ఎడ్యుకేషన్ విషయంలో మెరుగైన విద్య అందిస్తుంది పేద ప్రజలకి. ఇలా గవర్నమెంట్ స్కూల్కి కాంపిటీషన్ ఏర్పడ్డది ఢిల్లీలో. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పడ్డాయి. లిక్కర్ స్కామ్లో ఉన్నాడు, ఆ కరప్షన్ అది పక్కకు పెడితే ఇలా ఆమ్ ఆద్మీ పార్టీని ఎడ్యుకేషన్, హెల్త్ విషయంలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారా లేదా? అందుకనే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకపోతే, చదువుకున్న వాళ్ళు ప్రజా జీవనానికి దూరంగా అమెరికాకో విదేశాలకు వెళ్ళిపోతే ఈ దేశం ఈ బ్రోకర్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనందరం ఒక కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మించుకోవాలి. తెలంగాణ అనేది ఏ ఒక్క రాజకీయ నాయకుడితో రాలేదు. 4 కోట్ల ప్రజలు, సబ్బండ వర్గాలు, 1200 మంది విద్యార్థులు 60 సంవత్సరాలు కొట్లాడితే వచ్చిన తెలంగాణని రక్షించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ మీదనో రేవంత్ రెడ్డి మీదనో పెడితే ఇట్లనే ఉంటుంది. మనందరం కూడా ఒక కొత్త రాజకీయ వ్యవస్థకి ఇవాళ కేసీఆర్ తప్పులున్నాయని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నాం, రేవంత్ రెడ్డి తప్పున్నాయని మళ్ళీ బీజేపీని తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆట మారట్లే, ఆటగాళ్ళు మారుతున్నారు. ఆట నియమాలు మారాలి కదా. మన జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు చెప్తే మాకు ఆయన సమైక్యాంధ్రవాది, ఆయన కోస్తా ఆంధ్రాకి అమ్మ, ఆయనంతా తెలంగాణకు వ్యతిరేకంగా చెప్తున్నాడు అనుకున్నాం. ఇవాళ ఆయన చెప్పిందే వాస్తవం అవుతుంది. తెలంగాణ వచ్చింది చంద్రబాబు నాయుడు బదులు చంద్రశేఖరరావు వచ్చిండు, చంద్రశేఖరరావు బదులు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఈ వెలమ, కమ్మ, రెడ్డి 3 కులాలు 3 కుటుంబాలే నడుస్తున్నాయి. పిడికడు మంది పెత్తందారుల చేతుల్లో, భూస్వాముల చేతుల్లో, ఇండస్ట్రియలిస్టుల చేతుల్లో ప్రజాస్వామ్యం బందీ అయింది. కాబట్టి మనమే ఒక కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మించుకోవాలి. దానికి అవసరమైతే మా 25 సంవత్సరాల అనుభవము, త్యాగంతో మేము ముందడుగు వేయబోతున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే 4 సంవత్సరాల్లో ఒక ఆల్టర్నేటివ్ రాజకీయ వ్యవస్థ నిర్మించుకోవడానికి పృథ్వన్న కావచ్చు, ఇప్పుడున్న మేధావులు కావచ్చు, అందరితో కలిపి ఒక ఆల్టర్నేటివ్ రాజకీయ వ్యవస్థ నిర్మించుకోవాలి. 120 మందిలో మనం 5 గెలుస్తామా, 1 గెలుస్తామా కాదు. ఆల్టర్నేటివ్ వాయిస్ లేకపోతే ఈ మాఫియా రాజకీయాల్లో మనం బలైపోతాం. మీడియా వ్యవస్థ గబ్బుపట్టిపోయింది, రాజకీయ నాయకులు అమ్ముడుపోతున్నారు, ఓటు నోటు సీటు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఈ 60 సంవత్సరాల ప్రజాస్వామ్య తెలంగాణ, సామాజిక తెలంగాణ, బతుకు తెలంగాణ కావాలంటే తెలంగాణ నుంచే మరొకసారి ఒక కొత్త రాజకీయ వ్యవస్థ రావాలి. దానికోసం మేము ప్రాణాలు తెగించైనా కొట్లాడాలి.
మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పటికి నా వయసు దాదాపు 50 ఏళ్ళకి దగ్గరకు వచ్చినాం, 25 ఏళ్ళు పోరాటంలో ఉన్నాం. మేము ఇంత పోరాటం చేసి ఒక ఎక్స్ బదులు ఒక వైకో, ఒక వై బదులు జడ్డుకో మంత్రులు చేయడానికి కాదు, ఒక కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మించడం కోసం మనసా వాచా కర్మన హృదయపూర్వకంగా యూత్కి అప్పీల్ చేస్తున్నాం. నాకు మంచి చేస్తే ఎవరినైనా అప్రిషియేట్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. కేసీఆర్ గారు మంచి పని చేసినప్పుడు సపోర్ట్ చేసినాం. యథార్థవాది, లోక విరోధి, ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యం యొక్క మౌలిక బాధ్యత. ప్రశ్న ప్రజాస్వామ్యంలో ఉండాల్సిందే. ప్రశ్న మందు పాతరై పేలిన నేల కాబట్టి ఒక విఠల్ గొంతునో, ఒక మైపాల్ గొంతునో, ఒక పృథ్వీ గొంతునో, ఒక పాషాయాదగిరి గొంతునో అంచగలరు. కానీ మొత్తం సమాజంలో సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రశ్నని ఎవరు తట్టుకోలేరు. అందుకనే ఇలా సోషల్ మీడియాని అంచివేయడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాని మిస్యూజ్ చేయకుండా సోషల్ మీడియా ద్వారా సివిక్ సొసైటీ అడ్వకసీ ఉండాలి. మనకు కూడా బాధ్యత ఉంటుంది, హక్కులు ఉంటాయి. మన హక్కుల గురించే మాట్లాడుతున్నాం, బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థలో కొంతమంది కాంట్రాక్టర్లు, కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది లిక్కర్ మాఫియా, కొంతమంది బ్రోకర్లతోటి నాయకులైతే అది మనకే నష్టం. కాబట్టి నాయకులను ఎంచుకునే సోయి మనకు ఉండాలి.